హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ డేటా టైప్స్ అండ్ టోకెన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. టోకెన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఆపరేటర్స్ అనేది నేను పెండింగ్ పెట్టాను, ఎందుకంటే అందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత వీడియో చూడండి, అప్పుడే మీకు ఒక ఫ్లో అనేది అర్థమవుతుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, టాపిక్ వచ్చేసి మనకి ఆపరేటర్స్ అండి. సో ఆపరేటర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం వేటినైతే ఎక్కువ ప్రోగ్రాంలో యూజ్ చేస్తామో వాటిని మాత్రమే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి యూనరీ ఆపరేటర్స్ అనమాట. ఇందులో మనకి ప్రీ పోస్ట్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని చెప్పి మనకి ఆపరేషన్స్ జరుగుతాయి. సో ఇవి ఏంటి అండ్ మనం వీటిని దేనికి యూజ్ చేస్తాం, మనకి ఇవి ఎలా వర్క్ అవుతాయి అనే విషయాల గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని మనం పెద్దగా చేద్దాం, కంట్రోల్ ప్లస్. సో ఇక్కడ చూస్తే నేను ప్రీవియస్లో ఎలా అయితే ప్రోగ్రామ్స్ చేస్తానో అలాగే మనకి ఒక చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ని అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ క్లాస్ వచ్చేసి మనకి యూనరీ ఆపరేటర్. అండ్ ఇక్కడ చూస్తే యాజ్ యూజువల్ మనకి మెయిన్ మెథడ్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఇంటికి ఏ అనే వేరియబుల్ ఇచ్చి దానికి నేను 10 అసైన్ చేసుకున్నానండి, దాన్ని ప్రింట్ చేసుకున్నాను. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. యాజ్ యూజువల్ మనకి ఎలా అయితే నేను ప్రీవియస్ ప్రోగ్రాంలో రన్ చేస్తానో అలాగే ఉంటుంది. మీకు అర్థం కాకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. సో మనం కమాండ్ ఇచ్చుకుందాం, .java. సో మనకి కంపైల్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీకు ఇంతకుముందు ఒక ఫైల్ ఉంది కదా, సో క్లాస్ ఫైల్ కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ మనం దాన్ని రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదైతే మనం అసైన్ చేసామో 10 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి నార్మల్గా మనం ప్రీవియస్లో కూడా ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, యూనరీ ఆపరేటర్స్ని మనము రన్ చేసి చూసుకుందాం ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ అయితే ఏం చెప్పుకుందామంటే, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇది మనము ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పుకున్నాం. అంటే ప్లస్ అని ఉంది, నమ్ ఉంది, అంటే ముందుగానే ప్లస్ని అంటే అసైన్ చేసుకున్నట్టు. ప్రీ అంటే ఏంటి, మనకి నార్మల్గా ఇంగ్లీష్ వర్డ్స్ అంటే ఏంటి, ప్రీ అంటే ముందుగానే మనకి వర్క్ చేసేదాన్ని ముందుగానే ప్రీ ఫోటో షూటింగ్ అంటాం. సో ప్రిపరేషన్ అంటాం. అంటే ఒక ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్కి ముందుగానే మనం ప్రిపేర్ అవ్వడం అని చెప్పి మీనింగ్. సో ఫోటో షూటింగ్ అంటే వెడ్డింగ్ షూటింగ్ అంటాం, అంటే పెళ్ళికి ముందే షూటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అలాగే మనం ఇక్కడ నా వాల్యూస్ని ఇవ్వకముందు దానికి అసైన్ చేసుకోవడం అనమాట. సో అదే ప్రోగ్రామ్లో ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను ఏ బదులు నమ్మని ఇచ్చుకుందాం. సో నా నెంబరే కదా మనం ఇస్తుంది, అది ఎగ్జాక్ట్గా మనం దానికి అర్థమయ్యే విధంగా పెట్టుకుందాం. సో ఇక్కడ ఏంటి, నమ్కి నేను ప్రీ ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నా. ఎస్, సో అలాగే పోస్ట్ కూడా ఇద్దాం. ఇక్కడే సెమికోలన్ కామన్ అన్నిటికీ మీకు తెలిసిందే. సో ఇక్కడ చూస్తే నేను వాటికి నమ్ 10 అసైన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి, ప్రీ కండిషన్ ఇచ్చాను, తర్వాత పోస్ట్ కండిషన్ కూడా ఇచ్చాను. సో వీటిని మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఏమొస్తుందో తెలుస్తుంది మనకి ఎగ్జాక్ట్గా. కంపైల్ అయిపోయింది. నెక్స్ట్, సో ఇక్కడ చూస్తే మీరు నార్మల్కి 10 వచ్చింది, ప్రీకేమో 11 వచ్చింది, పోస్ట్కేమో 12 వచ్చింది.
సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు అన్నిటికీ 1 యాడ్ అవుతూ వచ్చింది, మళ్ళీ 2 ఎందుకు? మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, ప్రీ కండిషన్ అయినా పోస్ట్ కండిషన్ అయినా ప్లస్ ప్లస్ నమ్ అంటే ప్రతి ఒక్క దానికి 1 యాడ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అంటే ఏం లేదు, జస్ట్ 1 యాడ్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ యాడ్ అయింది చూసారా, 10 ఉంది, ప్రీకేమో 1 యాడ్ అయింది, తర్వాత ఇక్కడ పోస్ట్ కూడా 1 యాడ్ అయింది ఎక్స్ట్రాగా. సో ఆ 1 యాడ్ అవుతూ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. కాకపోతే ప్రీకి 1 యాడ్ అయింది, పోస్ట్కి 1 యాడ్ అయింది, మరి ఇక్కడ 2 ఎందుకు అని మీకు డౌట్ వస్తుంది కదా. సో దీన్నే నేను డైరెక్ట్గా ప్రింట్అవుట్లో నీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. దీన్ని కామెంట్లో పెట్టేద్దాం. ఇక్కడ బ్రాకెట్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే మనకు క్లమ్జ్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ పెడుతున్నాము అండ్ మళ్ళీ ప్లస్ పెడితే తీసుకోదనమాట, అందుకు. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. కంపైల్ అయ్యింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు నార్మల్ 10 ఉంది, ప్రీ 11 ఉంది, పోస్ట్ 11 ఉంది. అంటే ఇక్కడ ఏంటి మనకి 1 ఇక్కడ 1 యాడ్ అయ్యి ప్రింట్ అయింది ప్రీ అనేది. సో నార్మల్ దానికి 1 యాడ్ అయ్యి ప్రింట్ అయింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, నెంబర్కి యాడ్ అయ్యింది కానీ ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఇది పోస్ట్ అనమాట. అంటే యాడ్ చేసిన తర్వాత ప్రింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు యాడ్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. మళ్ళీ మనం ఇంకొక కండిషన్ ఇద్దాం, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూసారా, సో నార్మల్ 10 ఉంది, ప్రీ ఏమో 11 ఉంది, అంటే ప్రీ అనమాట, అంటే ముందుగానే యాడ్ అయ్యి అది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏంటి, పోస్ట్ అనేది 11 ఉంది, అంటే ఏంటి యాడ్ అయ్యింది ఇక్కడ, కానీ ఇక్కడ నేనేం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, నార్మల్కి మళ్ళీ 12 వచ్చేసింది, అంటే ఇక్కడ యాడ్ అయిన నెంబరు ఇక్కడ ప్రింట్ అయింది అంతే. ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఏం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవ్వలేదు. సో అదనమాట పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చూసాం, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. డిక్రిమెంట్ చూద్దాం. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ మనకి మైనస్ పెడదాం అంతే. సేమ్ ఇప్పుడు ప్లస్ అయితే 1 యాడ్ అయింది, మైనస్ అంటే ఏంటి, లెస్ అవుతుంది అంతే, యాజ్ యూజువల్ 1. చూసారా, నార్మల్ 10 ఉంది, సో నేనేంటి ప్రీ ఇచ్చాను, 1 లెస్ అయింది యాజ్ యూజువల్. అలాగే మనకి నార్మల్లో కూడా ఇక్కడ చూస్తే నార్మల్ దగ్గర 8 ఉంది, అంటే పోస్ట్ దగ్గర దానికి డిక్రిమెంట్ అయ్యింది, తర్వాత ఏంటి మనకి నార్మల్లో ప్రింట్ అయ్యింది. మనం ఈ ప్రోగ్రామ్లో అదే చెప్తున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, నాకు ప్రీ డిక్రిమెంట్ అంటే నాకు ముందుగానే ఒక లెస్ చేసి నాకు ప్రింట్ అవ్వు అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటి, నేను ఇప్పుడు లెస్ చేస్తాను కానీ నాకు ఇప్పుడే ప్రింట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, నెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. సో అదే ఇక్కడ అదే ప్రింట్ అయింది మనకి ఇక్కడ. సో అదే మనకి చెప్పుకుంటున్నాం ఇక్కడ, యూనరీ ఆపరేటర్స్ నీడ్ ఓన్లీ 1 ఆపరెంట్, దే ఆర్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో మనకి ఒక ఆపరెంట్ అనేది కావాలి, ఒకదాని మీద మనం చేయగలం. సో మనం ఒకదాన్ని తీసుకున్నాం కాబట్టి దాని మీద చేయగలం. సో ఇలా ఏదైనా ఎన్నున్నా సరే దాని మీద ఒక్కొక్క దాని మీద మనం దాన్ని ఆపరేషన్ అయితే చేయగలం. అదే ఇక్కడ చేస్తున్నాం, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో ఈ ఫంక్షనాలిటీ అనేది మీకు కొత్త ఉండొచ్చు, కానీ ప్రోగ్రాంలో దీని యూజెస్ అనేది చాలా ఉంటుందండి. అది ఎందుకు అనేది మీకు లూప్స్లో కానీ లేదా ఏదైనా వేరే లాజిక్లో కానీ మీకు అది అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఈ లాజిక్ అనేది మీరు ఇలా అర్థం చేసుకుంటే బెటర్. సో ఇది మనకి యూనరీ ఆపరేటర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్ అండి. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జావా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అండి. మన సింపుల్ మనకు తెలిసినవి అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్ కానీ. సో ఇవే మనం ఆపరేషన్ చేస్తామండి ఈ ఆపరేటర్లో కూడా. ఇక్కడ నేను ప్రోగ్రామ్ కూడా నేను రెడీ పెట్టుకున్నా. ఇక్కడ చూస్తే మీరు క్లాస్ యాజ్ వెల్ అర్థమెటిక్ ఆపరేటర్ అని పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ మనకి మెయిన్ మెథడ్ అనేది కావాలి. ఇక్కడ నేను ఇంట్ ఏకి 10 అసైన్ చేశాను, బీకి 5 అసైన్ చేశాను. అవే ప్రింట్ చేస్తున్నాను నార్మల్గా. ఫస్ట్ మనం నార్మల్గా ప్రింట్ చేస్తుందాం, తర్వాత ఆపరేషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను కండిషన్ లైక్ కమాండ్ ఇస్తున్నాను, జావాసి యాజ్ యూజువల్ మన ఫైల్ నేమ్ అర్థమెటిక్ ఆపరేటర్.
డాట్ జావా. సో కంపైల్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో యాజ్ యూజువల్ మనకి జావా స్పేస్ మన క్లాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ చెప్పాను కదా మీకు, కంపైల్ చేస్తే క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుందో దాన్ని మీరు ప్రింట్ ఇవ్వాలి. సో 10.5 నేను ఏదైతే ఇక్కడ ఫైల్లో అసైన్ చేశానో అవే మనకి ప్రింట్ అయ్యాయి. ఇది నార్మల్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ చేద్దాం ఎలా అనేది చూపిస్తాం మీకు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే యాజ్ యూజువల్ అలాగే వదిలేసి వేరే తీసుకుందాం. ఇంట్ అండ్ మనకి ఇంట్ అనేది నంబర్స్కి అని చెప్పాను కదా. సో ఇంట్ సి ఈక్వల్ టు ఒక మీద నెంబర్ ఇచ్చుకుందాం, లేదా మనం ఉన్న వాటిని యూజ్ చేసుకుందాం. A+B. సో మీకు అబ్జర్వ్ చేస్తే నేను A+B అని ఇచ్చాను, అంటే 10+5 అన్నట్టుగా. సో వాటిని ఎక్కడ సిలో పెట్టాను, దానిని ప్రింట్ చేసి చూడాలి. సో సిస్అవుట్లో వేసేసాను. దాన్ని మనం రన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో క్లాస్ నేమ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూస్తే పైనవి నంబర్స్ మాత్రమే ఇచ్చాను, కింద ఆపరేషన్స్ ఇచ్చాను. అంటే ఇక్కడ A+B అనేది ప్రింట్ చేస్తే నాకు సిలో దాన్ని అసైన్ చేసుకుంటే నాకు 15 ప్రింట్ అయింది. సో ఇది అడిషన్. ఇక్కడ మనం అడిషన్ చేస్తున్నాం అనేది నేమ్ ఇస్తాం ఇక్కడ. సో ఏం చేసుకుంటున్నాం, A+B అనేది మనకి అడిషన్ చేసుకుంటున్నాం. ఇది మనకి మెయిన్ ఒక అర్థమెటిక్ ఆపరేటర్. ఎలా అయితే మనం కోడిక అంటాం కదా, దాన్ని ఎలా అయితే ప్లస్ ఇస్తామో అలాగే ఇక్కడ చేసుకున్నాం అంతే అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అర్థమెటిక్ ఆపరేటర్లో. సో మనకి ఇక్కడ అడిషన్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనము సబ్స్క్రిప్షన్ చూద్దామంట. దీన్ని కాపీ చేసుకుందాం. ఎస్. సో దీనికి మనం వేరియబుల్స్ని మనకి ఏదైతే ఈజీగా ఉంటే ఆ నేమ్స్ ఇచ్చుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మనకు అర్థమవుతాయి. సి బదులు మనం ఇక్కడ యాడ్ పెట్టుకున్నాం మనకు, ఓకే ఇది ఒక అడిషన్, అందుకే ఇవి మనకి ఇష్టం వచ్చినట్టుగా ఐడెంటిఫైర్స్ అని మనం అనుకుంటాం అనమాట. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ కాబట్టి అదే ఇచ్చుకుందాం. అండ్ ఇక్కడ మనము ఆపరేటర్ మారుద్దాం. సో నేను మైనస్ పెట్టాను, ఇక్కడ ప్లస్ మైనస్ అనేవి ఆపరేటర్స్ అండి. సో వాటి వల్లనే మనం ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాం. రైట్. సో దీన్ని మనం సిస్అవుట్లో వేయాలి కదా, ప్రింట్ చేసుకుందాం యాజ్ యూజువల్. ఇక్కడ యాడ్ ప్లేస్లో సబ్ పెట్టుకుందాం మనకు అర్థమయ్యే విధంగా. ప్రింట్ అవుట్లో కూడా నేను ఏం చేస్తున్నాను, డబుల్ క్వాట్స్లో కూడా యాడ్ పెట్టాను, అంటే సబ్ అనేది ఎక్కడ మనకి ప్రోగ్రాంలో అర్థమవుతుంది. అదే నేను డబుల్ క్వాట్స్లో పెట్టుకున్నది మనకి ప్రింట్ అయినప్పుడు అర్థమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, ప్రింట్ చేసి. ఎస్, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్, చూసారా, యాడ్ సబ్. సో నేను డబల్ క్వాట్స్లో ఇచ్చింది 15, యాడ్ సబ్ అంటే 10లో 5 పోతే 5 సబ్స్క్రిప్షన్ అయిపోయింది అనమాట. సో అలాగా మనకి ఇక్కడ అవుట్పుట్లో అర్థం అవ్వడానికి మనం డబుల్ క్వాట్స్లో పెడుతున్నాం, ప్రోగ్రామ్లో అర్థం అవ్వడానికి మనం వేరియబుల్గా ఇస్తున్నాం. వేరియబుల్గా ఇచ్చింది మనకి ప్రింట్లో ప్రింట్ అవ్వదు అనమాట. సో అదనమాట. సేమ్ ఆపరేషన్ మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్లో ఇస్తున్నాం. నెక్స్ట్ సేమ్ మల్టిప్లికేషన్ అని మనం వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం. మైనస్ ఆపరేటర్ దగ్గర ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ స్టార్ ఇస్తాం అనమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే స్టార్ అండి, ఇంటూ మార్క్ అని ఏమి ఉండదు, స్టార్ ఇస్తే మనకి మల్టిప్లికేషన్ అనమాట. సో దాన్ని మనం ఇక్కడ డబుల్ క్వాట్స్లో ఇచ్చుకుంటాం, అలాగే వేరియబుల్లోనే ఇచ్చుకుంటాం మనకు అర్థం అవ్వడానికి, ఈజీగా ఉండడానికి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ రూల్స్ అనేది మీరు పెట్టుకుంటే కన్ఫ్యూజన్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది రాసేటప్పుడు. నెక్స్ట్ చూస్తే ప్రింట్ అయిపోయింది, చూస్తారా, మల్టిప్లికేషన్ కూడా ప్రింట్ అయిపోయింది. 50 అంటే 5 × 10 ఏంటి అవుతుంది, 15 కదా. సో అలా మల్టిప్లికేషన్ కూడా మనకి ప్రింట్ అయిపోయింది. ఇక్కడ నేను కోలన్ పెట్టలేదు. సో నెక్స్ట్ లాస్ట్గా చివరిగా మిగిలిందండి మనకి డివిజన్. సో ఇంకా యాజ్ యూజువల్ అది కూడా మనం డివిజన్ అనే నేమ్ పెట్టుకుంటాం. ఆఫ్టర్ అంటే మీరు ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది స్మాల్తో స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కూడా క్యాపిటల్ యూజ్ చేయకూడదు. స్టార్టింగ్ మాత్రం ఆఫ్టర్ మీరు ఎన్ని క్యాపిటల్స్ యూజ్ చేసుకున్నా అది డిపెండ్స్, బట్ మన వేరియబుల్స్ మాత్రం మనం ఖచ్చితంగా స్మాల్తోనే స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఇచ్చుకున్నాం బై. సో బై అంటే ఫార్వర్డ్ స్లాష్లో మనం ఇచ్చుకున్నాం అనమాట. సో దాన్ని మనం ఇక్కడ డివిజన్ అనుకుంటాం. సో దాన్ని మనం కంపైల్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ అవుతుంది, చూసారా, లైక్. సో ఏమవుతుంది ఇక్కడ 2 5 10 లేకుంటే 5 2 10 డివిజన్ అనేది వచ్చేసింది. సో ఇలా మనం అర్థమెటిక్ ఆపరేషన్ అనేది చేస్తామండి,
అంతే, ఇక్కడ ఏం లేదు. చూసారు ఇక్కడ యాడ్ అంటే నేను డబల్ క్వాడ్స్లో ఇచ్చినవి నాకు అర్థం అవడానికి ఇచ్చుకున్నా. యాడ్ అనేది ఏమైంది, ప్లస్ చేసుకుంది, మైనస్ చేసుకుంది, మల్టిప్లికేషన్ చేసుకుంది, డివిజన్ చేసుకుంది. సో ఇలాగే ఇంకా మనం ఇంకా డిఫరెంట్ లైక్ పర్సంటేజ్ కానీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎన్ని ఉన్నా కూడా మనము దాన్ని డిపెండ్స్ ఆన్ దాన్ని చేసుకుని చేసుకోవచ్చండి. సో నేను మీకు ఎగ్జాంపుల్గా 4 మాత్రమే చెప్పాను మనం మెయిన్గా యూజ్ చేసేవి. మనం ప్రోగ్రాంలో కూడా మెయిన్గా ఇవే యూజ్ చేస్తాం. సో ఇది మనకి అర్థమెటిక్ ఆపరేటర్ అండి. సో నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్ ఇక్కడ. ఇన్ జావా రిలేషనల్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆపరెంట్స్. అంటే రెండు ఒక ఆపరెంట్స్ యొక్క మధ్య రిలేషన్షిప్ని తెలుపడాన్ని మనం ఇక్కడ రిలేషన్షిప్ అంటున్నాం. దాన్ని తెలియజేసే ఈ ఆపరేషన్ మనము రిలేషన్షిప్ ఆపరేటర్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ప్రోగ్రాంలో. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనము ఈక్వల్ టు తీసుకుంటున్నాం. ఈక్వల్ టు అంటే ఏంటి, ఒక వాల్యూని ఈక్వల్ చేసేది అనమాట. సో అదే నేను ఇక్కడ ప్రోగ్రాంలో రాశాను. ఇక్కడ ఏంటి 10 ఈక్వల్ టు 5 అంటే ఏకి అసైన్ చేసుకొని బి ఇస్తున్నాను అనమాట. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అంటే 10 అనేది 5కి ఈక్వలా అని చెప్తున్నా. సో మనం ఈక్వలా కాదంటే ఇక్కడ ఎలా చూపిస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక కండిషన్తో మనకి పైకి చూపిస్తుందండి. ఇక్కడ మనకి ఫైండ్ లోడ్ మెయిన్ క్లాస్ నేమ్ తప్పు అంటుంది. ఇది క్లాస్ నేమ్, ఒక్క నిమిషం అండి, క్లాస్ నేమ్ తప్పు ఉంటుంది. చూద్దాం ఒకసారి క్లాస్లోకి వెళ్ళి. ఓకే, నేను జావా ఇస్తున్నాను కదా, సో అందుకే తీసుకోలేదు అది. ఎస్, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ జావా తీసేద్దాం. ఎస్, చూస్తారా ఫాల్స్ అంటే 10 అనేది 5కి ఈక్వల్ కాదు కదా. సో మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి చూస్తే, సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఏ ఈక్వల్ టు బి అంటే 10 అనేది 5కి ఈక్వల్ అని చెప్తున్నాను. సో అది ఈక్వల్ కాదు కదా, సో అందుకు ఫాల్స్ అని చెప్పింది. ఇప్పుడు నేను 10కి 10 పెడుతున్నాను, 10 ఈక్వల్ టు 10 అని పెడుతున్నాను. మనకి ఏంటి, ట్రూ వస్తుంది. ఇప్పుడు అది మీకు ఎలాగో చూపిస్తాయి. ఇప్పుడు చూసారా, ట్రూ వచ్చింది. అంటే కండిషన్ అనేది ట్రూ అనమాట. ఈ ట్రూ ఫాల్స్ అనేవి ఏంటంటే వాల్యూస్ అనమాట, బూలియన్స్ మనకి అది రిటర్న్ చేస్తాయి ఇక్కడ. సో కేవలం ఇది ఒకటేనా అంటే ఇంకా రిలేషన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ రిలేషన్ ఏంటి, నాట్ ఈక్వల్ టు. మనకి ఈక్వల్ టు అంటే ఏంటి అయిపోయింది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే అది దానికి ఈక్వల్ కాదు అని చెప్పేసి. సో మనకి అదే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఈ సింబల్స్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటి, నేను ఏకి 5 అనేది నాట్ ఈక్వల్ అని చెప్తున్నాను. సో అది కండిషన్ యాజ్ ట్రూనా ఫాల్సా అంటే ట్రూనే, ఎందుకంటే అది వాల్యూ అనేది దానికి ఈక్వల్ కాదు. సో మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో అది మనకి నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, మనకి గ్రేటర్ దాన్ అంటే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ఇక్కడ మనకి డెఫినేషన్స్ కూడా ఇచ్చాను, మీరు చదువుకోండి నీట్గా. మీనింగ్ అదే ఉంటుంది మెయిన్గా. సో నెక్స్ట్ నేను గ్రేటర్ దాన్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఏ గ్రేటర్ దాన్ బి అంటున్నాను. ఇక్కడ మనకి 2 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సింగిల్ ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఏంటి, ఏ అనేది 5కి పెద్దదా చిన్నదా అంటే పెద్దదే కాబట్టి కండిషన్ ఏంటి, ట్రూ వస్తుంది. 10 గ్రేటర్ దాన్ 5 అంటే 10 అనేది 5కి గ్రేటర్ దానే కదా. సో మనకి ఎగ్జాంపుల్ ఇది. సో కండిషన్ ట్రూ అయింది. సో అదే ఏ గ్రేటర్ దాన్ బికి మనము లెస్ దాన్ చేసి చూద్దాం. సేమ్ దాన్ని లెస్ దాన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు. అంటే ఏం చెప్తున్నాను నేను, 10 అనేది 5 కంటే చిన్నది అని చెప్తున్నాను. అప్పుడు 5 అనేది 10 కంటే పెద్దది అని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, తప్పు కదా. యాజ్ యూజువల్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో అది రిలేషన్ అనమాట. సో ఇలా మనము లెస్ దాన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది నాకు ట్రూ కావాలంటే నేను 15 పెట్టుకున్నా. దాన్ని మనం కంపైల్ చేసి రన్ చేసి చూస్తే ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకంటే 15 అనేది 10 కంటే పెద్దది కాబట్టి, అంతే. సో ఇది మనకి లెస్ దాన్ అనమాట. ఇలా రన్ చేయొచ్చు. ఇంకా మనకి ఏది మిగిలి ఉన్నాయి, ఇంకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నాయి. సో ఇందులో మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుందాం. సో ఏంటి ఇక్కడ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే పెద్దదైనా లేకపోతే దానికి సమానమైనదైనా ఉంటే నాకు ట్రూ, లేదంటే ఫాల్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటున్నాను. సో ఏ అనేది బీకి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ అయి ఉండాలి. అలా అయితే నాకు ట్రూ రావాలని చెప్తున్నాను. సో అప్పుడు మనకి ఏ అనేది చిన్నదే కదా, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి అది కండిషన్ అనేది ఫాల్స్ వస్తుంది. సో అదే మనకి వచ్చింది. సో లేదు నాకు ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంది కదా, అప్పుడు మనము కరెక్ట్గా మనకి ఆన్సర్ రావాలంటే మనం ఒక వాల్యూ మార్చి చూద్దాం. సో ఇక్కడ 5 పెట్టాను. సో 10 అనేది 5 కంటే పెద్దదే కదా.
సో ఈక్వల్ కాదు కానీ పెద్దది, బట్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది అక్కడ. రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయింది కాబట్టి రెండిట్లో ఏది వర్కౌట్ అయినా కూడా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో అదే మనం ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఏంటి, నేను 10 ఈ వాల్యూని 10 పెడుతున్నా. సో ఇప్పుడు నేను గ్రేటర్ దాన్ కాదు ఈక్వల్ అని చెప్పేసి ఇప్పుడు కూడా మనకి ఏంటి ట్రూనే వస్తుంది. అంటే ఎయిదర్ ఆర్ నాట్, రెండిట్లో ఏ కండిషన్ ఓకే అయినా కూడా మనకి వాల్యూ అనేది ట్రూ వస్తుంది. సో అది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇది ఆపరేటర్ అనమాట. ఇప్పుడు అదే దాన్ని సేమ్ ఏంటి గ్రేటర్ దాన్ పెట్టాను, ఏమొస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఫాల్స్ వచ్చింది. అంటే అక్కడ ఈక్వల్ ఉన్నాయి రెండు కూడా, కానీ నేను గ్రేటర్ దాన్ అంటున్నాను, ఎలా తీసుకుంటుంది కాదు కాబట్టి అలా ఈక్వల్ ఉన్నప్పుడే బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నింటికీ సింగిల్గా గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే మరి నేను డబల్ ఎందుకు పెడతాను ఈక్వల్ అంటే, సింగిల్ పెడితే నార్మల్గా ఇక్కడ మనం ఏకి బీకి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట, కాబట్టి డబల్ పెట్టాలి. ఇప్పుడు మనం లెస్ దాన్ చూస్తున్నాం కదా, ఓకే లెస్ దాన్ చూసాము. ఇక్కడే మనకి వాల్యూ ఏమొస్తుంది, యాజ్ యూజువల్గా అక్కడ రెండు కూడా లెవెల్ సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొక కండిషన్ని సాటిస్ఫై చేయాలనుకుంటే అప్పుడు ఏంటి 5 పెట్టాను. సో ఇక్కడ ఏంటి అప్పుడు బి అనేది 5 కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే మాత్రం వాల్యూస్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఫాల్స్ వచ్చింది. సో అదే తప్పు అనమాట. అంటే ఏంటి 5 10 కంటే పెద్దది లేదా ఈక్వల్ అని చెప్తున్నాం కాదు కదా. సో అలా అనమాట. ఇలా మనము ఈ వాల్యూస్ని చూస్తాం. ఇప్పుడు 15 పెట్టాను నేను. ఇప్పుడు ఏంటి మనకి 10 అనేది 15కి చిన్నది లేదా ఈక్వల్ ఉండాలి, చిన్నది కాబట్టి ట్రూ వచ్చింది. సో అలా మనము ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని మనము డిఫైన్ చేస్తామన్నమాట. ఎందుకంటే 2 ఆపరెంట్స్, ఇంతకుముందు ఏంటి అర్థమెటిక్ ఒక 1 ఆపరెంటే ఉంది, యూనరీకి 1 ఆపరెంట్ ఉంది, కానీ రిలేషన్ మాత్రం 2 కావాలి. సో 2 ఆపరెంట్ ఒక మధ్య రిలేషన్ చెక్ చేయడానికి మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అంతేనండి. సో నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్లో మెయిన్గా 2 ఉంటాయండి అంతే మనకు. సో ఇవి కూడా మనకి 2 ఆపరెంట్స్ మధ్యనే ఉంటుంది అనమాట. సో అంటే కండిషన్ని ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తుంది. దాని కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్ క్లాస్తో చూద్దాం. ఇక్కడ నేను 2 పెట్టా, ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 15 అని చెప్పేసి 5 అని చెప్పేసి. సో నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఆ ప్రోగ్రామ్ని. నేమ్ ఏముంది మనకి ఇక్కడ, లాజికల్ ఆపరేటర్. సో ఈ నేమ్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. యాజ్ యూజువల్ కమాండ్ ఏంటి ఇది మనకి జావాసి టైప్ చేద్దాం డైరెక్ట్గా. సిఎంటి తీసుకున్నట్లేదు ఇది, ఓకే. సో జావాసి మనకి లాజికల్ ఆపరేటర్, ఓకే మొత్తం ప్రింట్ అయిపోయింది. 1 సెకండ్ క్లీన్ చేసేద్దాం. సిఎల్ఎస్ అంటే మనకి మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది మీకు ముందుగానే చెప్పాను. మనం ముందు ఫైల్ నేమ్ని కాపీ చేసుకుందాం. జావా ఫైల్, ఇక్కడ జావా ఫైల్ మాత్రమే ఉంది. యాజ్ యూజువల్ జావాసి స్పేస్ అండ్ ఆపరేటర్, మనకి క్లాస్ నేమ్ ఇచ్చాం, ఫైల్ నేమ్ ఇచ్చాం. దీన్ని మనం కంపైల్ చేస్తే మనకి క్లాస్ నేమ్ అనేది వస్తుంది, క్లాస్ ఫైల్ కూడా వస్తుంది. సో కంపైల్ అయిపోయింది. మనం ఇక్కడ జావాసి కూడా తీసేద్దాం. సో నేను సింపుల్ ప్రోగ్రామ్ రాశాను కాబట్టి ఇక్కడ ఏంటి ట్రూ వచ్చింది. అంటే ఇక్కడ మీరు ప్రోగ్రాంలోకి వెళ్ళి చూస్తే నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ బి ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇంతకుముందు రిలేషనల్ ఆపరేటర్ చేస్తాను అనమాట కదా. సో దాన్నే మనము 2 టైప్గా మనం ఇక్కడ చేస్తాం లాజికల్ ఆపరేటర్గా. సో ఈ కండిషన్ అనేది మనకి ఏమైంది, ట్రూ అయింది కదా. ఇప్పుడు అండ్ అంటే ఏంటి, 2 కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే మనకు ఆ కండిషన్ అనేది మనకి ట్రూ వస్తుంది. రెండిట్లో ఏది లేకున్నా కూడా మనకి ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది, ఫస్ట్ ఇది ట్రూ అయింది, నెక్స్ట్ ఇది ఫాల్స్ అయింది. అంటే గ్రేటర్ దాన్ అంటే ఇది ఫాల్సే కదా. దాన్ని మనం ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. కంపైల్ అయింది. నేను మళ్ళీ దాన్నే కంపైల్ చేస్తున్నట్టున్నా, ఓకే. సో ఎస్ ఫాల్స్ అయింది. అంటే అంటే ఏంటి, నార్మల్గా కండిషన్ చూసుకుంటే మనకి ఎయిదర్ ఆర్ 2 కూడా మనకి బోత్ ఆర్ కూడా కండిషన్ ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే మనకి ట్రూ అవుతుంది. సో ఒకటేమో ట్రూ అయింది, ఒకటేమో ఫాల్స్ ఉంది. అప్పుడు ఏంటి మనకి అవుట్పుట్ అనేది ఫాల్సే వస్తుంది. సో అది మనకి అనే ఆపరేటర్ డిఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రెండింటిని కూడా నేను ట్రూ పెట్టాను. సో అది నాకు ఏ లెస్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ బి అనేది ఏమవుతుంది అంటే అది మనకి ట్రూ వస్తుంది. సో అప్పుడు ఏంటి మనకి 2 కూడా కండిషన్స్ ట్రూ అయితేనే మనకి వస్తుంది. సో అదే అనమాట. ఇక్కడ మనకి అండ్ ఆపరేటర్ మనము డిఫైన్ చేసుకుంటాం. ఎస్. ఇప్పుడు నేను ఇంతకుముందు ట్రూ పెట్టాను, ఫాల్స్ పెట్టాను. ఇప్పుడు ఫాల్స్ పెట్టి ట్రూ పెడుతున్నా. యాజ్ యూజువల్ ఏమవుతుంది మనకి ఫాల్స్ ఇదే వస్తుంది. సో అది
ఈ అండ్ ఆపరేటర్ అనేది మనకి ఇలా వర్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏంటి, ఆర్ ఆపరేటర్. ఆర్ అంటే ఏంటి, లైక్ ఐదర్ ఆర్ నో, రెండిట్లో ఏదో ఒకటి నాకు వర్కౌట్ అయినా సరే నేను ట్రూనే నీకు పాస్ చేస్తాను అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం దాన్ని సేమ్ ప్రింట్అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఎలాగో మనకి అండ్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అనేది ఉందన్నమాట. అంటే ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ, ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్. అంటే ఒకటి ట్రూ అయ్యింది, ఇంకొకటి ఫాల్స్ అయింది. సో ఇక్కడ మనం దీని ఆపరేటర్ని ఇలా మనం యూజ్ చేసుకుంటాం, అండ్ ఆపరేటర్ని ఇలా యూజ్ చేసుకుంటామండి. సో అండ్లో ఏంటి, రెండు కూడా మనకి ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆర్లో ఏంటి, రెండిట్లో ఏ ఒక్కటి మనకి రైట్ అయినా కూడా రిటర్న్ చేస్తుంది, కానీ రెండు రాంగ్ అయితే మాత్రం మనకి రాంగ్ రిటర్న్ చేస్తుందండి. సో ఇది మనకి ఏంటి, లాజికల్ ఆపరేటర్. సో అదండి, నేను ఇంపార్టెంట్ ఆపరేటర్స్ మాత్రమే డిస్కస్ చేశాను. ఇంకా మనకు ఇందులో షిఫ్ట్ ఆపరేటర్ కానీ, బిట్వైజ్ ఆపరేటర్ కానీ, టర్నరీ ఆపరేటర్ కానీ, అసైన్మెంట్ ఆపరేటర్ కానీ ఉన్నాయి. అవి మోస్ట్లీ యూజ్ చేయం, చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం. సో అవన్నీ మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. మెయిన్ మీకు ఇంపార్టెంట్ మాత్రమే నేర్పించాలనే ఉద్దేశంతో నేను మాత్రమే చెప్పాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్స్లో కూడా వెళ్దాం. అంతవరకు మీరు ఈ ఆపరేటర్స్ వరకు మీరు క్లియర్ అయితే మిగతా టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దామండి. సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నా, బట్ డెఫినెట్లీ ఈ కోర్ జావా అయితే కంప్లీట్ చేస్తాను. మీరు మొత్తం ఫాలో అవ్వండి. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.